వింతలు విచిత్రాలు. ప్రపంచంలో జరిగిన కొన్ని వింతలు విచిత్రాల గురించి ఈరోజు మనం చర్చించుకుందాం. హోలీ వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. సామాన్య మానవుల దగ్గర నుంచి సెలబ్రిటీల దాకా రంగుల పండుగ ఉత్సవాల్లో ఉత్సాహంగా గడిపారు. ఈ వేడుకలకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో ఆకట్టుకుంటున్నాయి. అయితే వీటన్నిటికంటే భిన్నంగా ఒక వీడియో నెట్టింట హల్చల్ చేస్తుంది. హోలీ పండుగ సందర్భంగా స్పేస్ జెట్ సిబ్బంది తమ డ్యాన్స్తో ప్రయాణికులను అలరించారు. అయితే విధి నిర్వహణ మర్చి గెంతులేశారు అంటూ నెటిజన్లు మండిపడ్డారు. హోలీ స్పేస్ జెట్ క్యాబిన్ సిబ్బంది వార్తల్లో నిలిచాయి. విమానంలో స్టెప్పులేసి ప్రయాణికులతో కలిసి హోలీని ఉత్సాహంగా జరుపుకున్నారు. బాలీవుడ్ మూవీ ఏ జవానీ హే దివానీ చిత్రంలోని పాటకు నృత్యం చేశారు. ఢిల్లీ ఎయిర్పోర్ట్లో టేకప్కు సిద్ధంగా విమానంలో స్పైస్ సెట్ క్యాబిన్ క్రూ అంతా సంప్రదాయ దుస్తులు ధరించి హోలీ బలం పిచ్కారీ పాటను నృత్యం చేశారు. ఎయిర్ హోస్టెస్లు, ఫ్లైట్ స్టేవార్డులు ఉత్సాహంగా మ్యూజిక్ను తగ్గట్టు స్టెప్పులతో అద్దరగొట్టేశారు. వీరి సంతోషానికి ప్రయాణికులు చప్పట్లు కొట్టారు. పనిలో పనిగా వీడియోలను రికార్డ్ చేశారు. ఇక ఇదే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ వీడియోను గోవింద్ రాయ్ అనే వినియోగదారుడు ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశాడు. వీడియో 3 లక్షలకు పైగా వీక్షణలను సంపాదించినప్పటికీ ఇది ఆన్లైన్లో చర్చకు దారితీసింది. చాలామంది సోషల్ మీడియా వినియోగదారులు దీన్ని తప్పుపట్టారు. సిబ్బంది మూలంగా విమానం 5 గంటల ఆలస్యం అయిందంటూ విమర్శించారు. విధి నిర్వహణ మానేసి ఇదేం పని అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరో వినియోగదారుడైతే ఏకంగా స్పేస్ జెట్ విమానం ఎక్కను అంటూ అన్నాడు. చాలా ఏళ్ల తర్వాత నేను స్పేస్ జెట్ ప్రయాణిస్తున్నా. ఇక ఇదే చివరిసారి ఈ నిర్ణయం తీసుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఎప్పటికీ ఈ ఎయిర్లైన్లో ప్రయాణించను అంటూ కామెంట్ చేశాడు. కొంతమంది క్యాబిన్ క్రూ నిపుణులు కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం గమనార్హం. ఒక క్యాబిన్ క్రూగా నేను దీన్ని అభినందించను, ఇది అసలు ప్రొఫెషనల్ కాదు అని వ్యాఖ్యానించారు. సాధించాలన్న పట్టుదల ఉండాలే గానీ కొండ మీద కోతిని కిందికి దించవచ్చు. వయసుతో సంబంధం లేకుండా తన శక్తిని, ఆసక్తిని వినియోగించి కోటీశ్వరుడు కావచ్చు. ఉదయపూర్కు చెందిన దిగ్విజయ్ సింగ్ కథే ఇందుకు చక్కటి ఉదాహరణ. 16 ఏళ్ల వయసులో ఉన్న దిగ్విజయ్ సింగ్ తీసుకున్న ఈ చిన్న నిర్ణయం దిగ్విజయమైంది. తనకంటూ ఒక సొంత బ్రాండ్ను ప్రారంభించడానికి దారితీసింది. స్ఫూర్తిదాయకమైన దిగ్విజయ్ సక్సెస్ గురించి తెలుసుకుందాం. కరోనా మహమ్మారి సమయంలో ప్రపంచమంతా లాక్డౌన్ అయ్యింది. చాలామంది ఉపాధి అవకాశాలను కోల్పోయారు. ఉద్యోగాలు లేక, చేతిలో చిల్లి గవ్వ లేక చాలా ఇబ్బందులు పడ్డారు. కానీ ఉదయపూర్కు చెందిన దిగ్విజయ్ సింగ్ మాత్రం వినూత్నంగా ఆలోచించాడు. కరోనా ఇచ్చిన ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. యూట్యూబ్ నుంచి చాక్లెట్ తయారీని నేర్చుకున్నాడు. ఆ హాబీనే తర్వాత బిజినెస్గా మార్చుకున్నాడు. తన ఉత్పత్తులకు మంచి ఆదరణ లభించడంతో సారాంలో కుకీలు కూడా చేరాయి. ప్రస్తుతం దీన్ని మరింత విస్తరించే ప్రణాళికలలో ఉన్నాడు. ఉదయపూర్లోని మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన దిగ్విజయ్ ఎప్పుడూ విభిన్నంగా ఆలోచించేవాడు. ఇందులో భాగంగా కోవిడ్లో దొరికిన ఖాళీ సమయం దిగ్విజయ్ను విజయానికి బాటలు వేసింది. తనకెంతో ఇష్టమైన చాక్లెట్ను ఇంట్లోనే తయారు చేయాలని నిర్ణయించుకున్నాడు. అయితే తన ఆలోచనను తన సోదరుడు మహావీర్ సింగ్తో పంచుకున్నాడు. సోదరుడు కూడా సై అన్నాడు, కానీ చాక్లెట్ ఎలా తయారు చేయాలో తెలియదు. అందుకే యూట్యూబ్ను ఆశ్రయించాడు. పలుసార్లు విఫలమైన తర్వాత పట్టు సాధించాడు. అలా తయారు చేసిన చాక్లెట్లను తన కుటుంబ సభ్యులకు, స్నేహితులకు తినిపించడం ప్రారంభించాడు. ఇంతలో దీపావళి సందర్భంగా దిగ్విజయ్ తండ్రి కారు కొన్నారు. ఆయనకు చాక్లెట్ బాక్స్ బహుమతిగా ఇచ్చారు. ఇక్కడే మనోడికి మెరుపులాంటి ఆలోచన వచ్చింది. షోరూమ్ ఓనర్ తమ కస్టమర్లకు ప్రతి కార్ సెల్లో ఒక చాక్లెట్ బాక్స్ను అందజేస్తారని తెలుసుకున్న దిగ్విజయ్ తన ఇంట్లో తయారు చేసిన చాక్లెట్లను విక్రయించడానికి హోటల్ యజమానులను, కార్ షోరూమ్లను సంప్రదించాడు. తొలి ఆర్డర్ అలా 2021లో దిగ్విజయ్కి ఒక కార్ షోరూమ్ నుంచి ₹1000 చాక్లెట్ మొదటి ఆర్డర్ను అందుకున్నాడు. ఇక అంతే, అప్పటి నుంచి వెనక్కి తిరిగి చూసిందే లేదు. సారాం ఒక ప్రధాన చాక్లెట్ బ్రాండ్గా మారిపోయింది. 2023 నాటికి సారాం 2 టన్నులకు పైగా చాక్లెట్ను విక్రయించేది. ఢిల్లీ, బెంగళూరు, ఉదయపూర్, జైపూర్ వంటి నగరాల్లో వారికి కస్టమర్లు ఉన్నారు.
కేరళ, తమిళనాడు నుండి సేకరించిన కోకోతో పాటు కోకుమ్, బేర్, జామున్, ఐస్, యాపిల్ వంటి స్వదేశీ పండ్లతో చాక్లెట్లను తయారు చేయడం ఇతని ప్రత్యేకత. స్థానిక రైతులతో భాగస్వామ్యం చేయడం ద్వారా ప్రత్యేకమైన రుచులను సృష్టిస్తూ ప్రాంతీయ వ్యవసాయానికి మద్దతు ఇస్తాడు. నాకు చాక్లెట్ అంటే చాలా ఇష్టం అని దిగ్విజయ్ సింగ్ తన ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ చెప్పాడు. క్లాసెస్ ఆన్లైన్లో ఉండటంతో చాలా సమయం దొరికింది. వివిధ ప్రయత్నాల తర్వాత ఇంట్లో చాక్లెట్ తయారు చేసుకోవడం మొదలుపెట్టానని చెప్పాడు. ఎలాంటి అధికారిక శిక్షణ లేకుండానే యూట్యూబ్లో ద్వారానే ఇది సాధించాడు. పార్ట్ టైం ఉద్యోగం ద్వారా వచ్చే ఆదాయంతో తన ప్రయోగాలకు డబ్బులు సమకూర్చుకున్నానని తెలిపాడు. జీవితంలో పైకి రావాలని, మంచి లాభాలను సాధించాలని సాధారణంగా చాలామంది వ్యాపారాన్ని ప్రారంభిస్తారు. కానీ తన చుట్టూ ఉండేవారి బాధలు, అనారోగ్యాలను చూసి చలించిపోయి వ్యాపారం ప్రారంభించేవారు చాలా తక్కువ. అది అధిక జీతం వచ్చే ఉద్యోగాన్ని వదిలివేసి మరి ఇలాంటి సాహసోపేత నిర్ణయం తీసుకునేవారు చాలా అరుదుగా ఉంటారు. చండీగఢ్కు చెందిన మోహిత్ నిజ్వాన్ అలాంటి వారిలో ఒకరు. ఇంతకీ ఆయన వ్యాపార ప్రపంచంలోకి అడుగుపెట్టడానికి గల కారణాలు ఏంటి? ఎలాంటి వ్యాపారం చేస్తున్నారు? లక్షల జీతం వచ్చే ఉద్యోగాన్ని వదిలి వ్యాపారం ప్రారంభించడం అంత ఈజీ కాదు. ఇందుకు పూర్తి విశ్వాసం, కృషి, పట్టుదల ఉండాలి. చండీగఢ్కు చెందిన మోహిత్ నిజ్వాన్ బయోకెమిస్ట్రీలో పీజీ చేశాడు. ముంబైలోని ఒక ఫార్మా కంపెనీలో పనిచేసేవాడు. 90 లక్షలు వేతనం. అయితే తన బంధువులలో చాలా క్యాన్సర్ బారిన పడినటం, వారిలో చాలామందికి వైద్య ఖర్చులుగా భారీ ఉండటం, ఖరీదైన మందులు తీసుకున్న తర్వాత కూడా నయం కాకపోవడం గమనించాడు. ముఖ్యంగా తన సోదరుడు సహా తన దగ్గరి బంధువులు చాలామంది క్యాన్సర్తో బాధపడటం ఆయనను బాధించింది. అందులోనూ ఒక పిల్లవాడు తన కళ్ళ ముందే చనిపోవడం తట్టుకోలేకపోయాడు. ఇక ఈ క్యాన్సర్ కేసులు అంటువ్యాధులు కావని, జీవనశైలి, డైటరీ ఆహార పదార్థాల వల్ల వస్తున్నాయని గుర్తించాడు. అంతే, సంచలన నిర్ణయం తీసుకున్నాడు. 2020లో ఉద్యోగాన్ని వదిలివేసి మైక్రో గ్రీన్స్ పెంచాలని నిర్ణయించుకున్నాడు. తన స్నేహితుడితో కలిసి 20వ శతాబ్దపు మేజీ స్టార్టప్గా చెప్పుకునే మైక్రో గ్రీన్స్ వ్యాపారాన్ని ప్రారంభించాడు. కానీ స్నేహితుడు మోసం చేయడంతో భారీ ఆర్థిక నష్టాన్ని చవిచూశాడు. మరోవైపు కుటుంబ సభ్యులు ఆగ్రహాన్ని కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది. ఎందుకంటే చక్కటి జీతం వచ్చే ఉద్యోగాన్ని వదిలి వ్యాపార ప్రపంచంలోకి ప్రవేశించడం మోహిత్ తల్లిదండ్రులకు సూతారాం ఇష్టం లేదు. కానీ మోహిత్ పట్టు విడలేదు. మోహిత్ 2022 సంవత్సరంలో 30,000 పెట్టుబడితో తన వ్యాపారాన్ని మళ్లీ ప్రారంభించాడు. 500 చదరపు అడుగుల స్థలాన్ని అద్దెకు తీసుకున్నాడు. బ్రోక్లీ, కాలీఫ్లవర్, ఆవాలు, మెంతులు, ముల్లంగి మొదలైన 21 రకాల విత్తనాలతో తన వ్యాపారాన్ని ప్రారంభించాడు. చండీగఢ్కు చెందిన ఒక ఆంకలాజిస్ట్ విక్రయించాడు. అక్కడ మైక్రోగ్రీన్స్ తినడం వల్ల కొంతమంది రోగుల ఆరోగ్యం మెరుగుపడుతుందని, దీంతో తన ఆశయం నెరవేరిందన్న ఉత్సాహం వచ్చింది మోహిత్కు. ఎంబ్రియోనిక్ గ్రీన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీకి స్థాపించాడు. గ్రీన్ బ్రాండ్ పేరుతో మైక్రో గ్రీన్లను విక్రయిస్తోంది. బీట్రూట్, ముల్లంగి, తులసి, కాలీఫ్లవర్, పొద్దుతిరుగుడు, బ్రోకలీ, ముల్లంగి, బఠానీలు వంటి అనేక రకాల మైక్రోగ్రీన్స్ ఉన్నాయి. సాధారణ ప్రజలే కాకుండా రెస్టారెంట్లు, జిమ్లు, కైప్లు ఈ కంపెనీపై కస్టమర్లలో భాగం. ఔత్సాహికులకు శిక్షణ. మోహిత్ మైక్రోగ్రీన్లను అమ్మడమే కాకుండా వాటిని పెంచడంపై రైతులకు శిక్షణ కూడా ఇస్తాడు. మైక్రోగ్రీన్స్ అమ్మకాల ద్వారా నెలకు 12 లక్షల వ్యాపారం చేస్తున్నాడు. అంటే ఏటా దాదాపు 1.44 కోట్లు, అంటే నెలకు దాదాపు 5 లక్షలు. అలాగే ప్రతి ఏటా 60 లక్షలు లాభం సంపాదిస్తున్నాడు. మైక్రోగ్రీన్స్ అంటే ఏమిటి? విత్తనాలను మట్టి లేకుండా కేవలం నీటి సహాయంతో ట్రేలలో పెంచుతారు. ఇవి మొలకెత్తిన కొన్ని రోజుల తర్వాత 7 నుంచి 10 రోజులలోపు చిన్న చిన్న మొలకలుగా ఉన్నప్పుడే సలాడ్లు, శాండ్విచ్లు లేదా ఏదైనా ఇతర ఆహారంలో ఉడికించకుండానే ఉపయోగిస్తారు. వీటిల్లో సాధారణ ఆకుకూరల కంటే 40% ఎక్కువ పోషకాలుంటాయి. వీటిని క్రమం తప్పకుండా ఉపయోగించడం ద్వారా క్యాన్సర్ వంటి వ్యాధులను చాలా వరకు నివారించవచ్చు. వీటికి పెంచడానికి పొలం లేదా భూమి అవసరం లేదు. నీటి సహాయంతో కేవలం ట్రేలలోనే పెంచుతారు. ఇవి రుచికరంగా ఉండటమే కాకుండా ఆరోగ్య ప్రయోజనాలు సమృద్ధిగా ఉంటాయి. ప్రపంచ బొమ్మల ప్రియులకు లాస్ ఫల్లాస్ పండుగ ప్రత్యేక ఆహ్వానం పలుకుతోంది. ఇది
స్పెయిన్లోని వాలెన్సియాలో జరిగే ఒక ప్రత్యేకమైన సంప్రదాయ వేడుక. ఇది ప్రతి ఏడాది మార్చి 15 నుంచి 19 వరకు జరుగుతుంది. ఈ పండుగల్లో ప్రధానంగా భారీ కార్టూన్ లాంటి బొమ్మలను తయారు చేసి వాటిని ప్రదర్శిస్తారు. ఆ బొమ్మలను అక్కడి వారు ఫల్లాస్ అని పిలుస్తారు. పండుగ చివరి రోజున ఈ బొమ్మలను తగలబెడతారు. ఫల్లాస్ తయారీనే ఈ పండుగల్లో ప్రధాన ఆకర్షణ. చెక్క, కార్డ్బోర్డ్, కాగితం, స్టెర్ఫామ్ వంటి మండే పదార్థాలతో స్థానిక కళాకారులు ఏడాది పొడవునా శ్రమించి వీటిని తయారు చేస్తారు. ఈ బొమ్మల్లో హాస్యం, వ్యంగ్యం, సమకాలీన సంఘటనలను ప్రతిబింబించే అంశాలు ఉంటాయి. ఈ బొమ్మల ప్రదర్శనలో పోటీలు కూడా జరుగుతాయి. ఈ ఫెస్టివల్ జరిగే 5 రోజుల్లో మధ్యాహ్నం పూట, రాత్రి పూట కన్నుల విందుగా బాణసంచాలు కాలుస్తారు. చివరి రోజైన మార్చి 19న జరిగే బొమ్మల దహనాన్ని ముఖ్యమైన ఘట్టంగా భావిస్తారు. దాన్ని లా క్రైమా అని పిలుస్తారు. మొదటిగా పెద్దలు తయారు చేసిన బొమ్మలు కాల్చి తర్వాత పిల్లలు బొమ్మలను కాలుస్తారు. అలా కాల్చడంతో చెడు దహనం అవుతుందని భావిస్తారు. ఈ పండుగలో సంగీత కార్యక్రమాలు, సంప్రదాయ దుస్తులు ప్రదర్శనలు, బహిరంగ భోజనాలు, విధులో పలు బృందాల కవాతులు అక్కడి కళా సాంస్కృతిక పరంపరకు ప్రతీకగా నిలుస్తాయి. గోపాలుడి నగరం ద్వారక సముద్రంలో ఉన్నట్లే నరకానికి ప్రవేశ మార్గం భూమి మీదే ఉన్నట్లు పురాతత్వ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. టర్కీలోని హీరాపోలిస్ నగరంలో ఈ మధ్యనే గేట్ టు హెల్ అనే నిర్మాణాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. సుమారు 2000 సంవత్సరాల క్రితం గ్రీకు మరణ దేవుడు ప్లూటోకు ఈ ప్రదేశంలోనే జంతువు బలులు సమర్పించేవారని ఇక్కడ దొరికిన ఆధారాల ద్వారా శాస్త్రవేత్తలు తేల్చారు. క్షుద్ర పూజలకు, ఇతర భయానక క్రతువులకు కూడా ఈ ప్రదేశాన్ని ఉపయోగించేవారని వారు చెప్పారు. పైగా ఈ ప్రాంత ముఖద్వారం సమీపానికి జంతువులు, పక్షులు వెళ్ళినట్లయితే అవి వెంటనే ప్రాణాలు కోల్పోతాయని పరిశోధకులు గుర్తించారు. ఆ ప్రదేశాన్ని స్థానికులు అందరూ నిజమైన నరకద్వారంగా నమ్ముతున్నారు. మరికొందరు పరిశోధకులు మాత్రం ఒకప్పటి అగ్నిపర్వతానికి చెందిన ప్రాణాంతక వాయువులు గుహలోపల నుండి ఉన్నాయని, ఈ వాయువుల వల్ల కారణంగానే మూగజీవుల్ని దీని సమీపానికి రాగానే మరణిస్తున్నాయని అభిప్రాయపడుతున్నారు. అసలు నిజం ఇంకా తెలియాల్సి ఉంది.